శ్రమ ధూళిలో నుండి పుట్టదు, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు చాలు. దేవుని బిడ్డలారా, నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లంట మనుషులందరూ బాధల కోసమే పడుతున్నారు. మనం పుట్టేది దేనికంటే ఒకసారి మనం అంటాం సార్, ఏం తిందామని పుట్టావురా, ఏం పట్టుకెళ్దామని పుట్టావు. మానవుడు పుట్టేదే శ్రమల కొరక. ఇక్కడ యోగు మాట్లాడుతున్నాడు, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు మనుష్యులు శ్రమానుభవం పుట్టుచున్నారు. చదువు. అయితే అదే మొత్తం బాధల కోసం పుట్టారు, కానీ ఈ బాధల నుంచి విడిపించే దేవుడును ఆశ్రయిస్తున్నాం. హల్లెలూయా. ఓ మాట చెప్పండి, నిప్పు రవ్వలు పైకి ఎగిరినందుకు ఎంతసేపు ఉండదు నిప్పు దానికి? తెలీదా మీకు? నిప్పు రవ్వలో పైకి ఎగిరినాను పైగా ఎంతసేపు ఉంటుందా నిప్పు? అది పైకి ఎగిరి కింద పడే లోపల దాని నిప్పు. నీకు నాకు వచ్చే శ్రమలు కూడా అట్లాంటివి. హల్లెలూయా. ఎంతసేపు ఉండవు, ఎన్నో రోజులు ఉండవు, ఎంత కాలం ఉండదో. నా కుటుంబంలో ఈ బాధలు, నా బిడ్డల్లో ఈ బాధలు, నా భర్తను బట్టి బాధలు, ఈ అప్పులను బట్టి బాధలు, ఈ కష్టాలు, ఈ నిందలు, అవమానాలు, జ్ఞానంలో ఎంతకాలం? కొంతకాలమే. హల్లెలూయా. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు శ్రమలో పైకి ఎగురుతుంది. నిప్పు రవ్వలు పైకి లేచిపోయినప్పుడు అమ్మో ఈ నిప్పు దేన్ని తగలబెట్టేసిందో, ఇది నిలబడిపోతాయేమో, ఇవి మనం కాల్చేస్తాయేమో అనుకుంటాం, కానీ అది పైకి ఎంత పైకి ఎగిరిద్దో కిందకి దిగే పడికి దాని పవర్ అంతా తగ్గిపోతుంది. హల్లెలూయా. ఈ బాధల్లోకి నేను బతకలేను, ఈ బాధల్లోకి నేను నిలబడలేను, ఈ బాధలు నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ బాధలు ఎంతోసేపు ఉండవు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నీ బాధలు కూడా ఎంత పైకి లెగిస్తాయో అంత తొందరగా అయిపోతాయి. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో వచ్చిన శ్రమలు, బాధలు నిప్పు రవ్వలు ఎగిరినట్లు అంటూ సమానం చెప్తారు. ఈ బాధలు ఎవరు పడలేదయ్యారు, ఈ బాధలు ఎవరు నిలబడలేదయ్యారు, ఈ బాధలు ఎవరు నిలబడయ్యాయి, ఈ బాధలు ఒకడో నిప్పు రవ్వలో గాలి వేసినప్పుడు ఎల్లు ఎత్తి ఒకటే తీస్తుందా, రెండు ఎత్తియా? ఒక్కోసారి ఒకట్లేసి ఒకట్లో 2-3 కూడా పైకి ఎత్తి. హల్లెలూయా. రవ్వలు వేసినా ఎంత పైకి ఎగిరినా అవి భూమి మీద కిందకు వచ్చి పడేయడానికి బూడిదైపోవాల్సిందే. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శ్రమలు, నా శ్రమలు, నీ నిందలు, నా నిందలు, అవమానాలు, యారంలో లేకనే పైకి ఒకదానికి 4 లేకనే, ఎన్ని లెగిస్తీవో లేకనే ఏం చేస్తాయి? బూడిదైపోతాయి. హల్లెలూయా. దేవుడు గాలిని పంపి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆర్పేస్తాడు. హల్లెలూయా. ప్రభువులారా, మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు దేవుణ్ణి ఆశ్రయించగానే బూడిదైపోతున్నాయి. హల్లెలూయా. శ్రమ అనుభవానికే పెడుతున్నాం, నిప్పులు ఎదురుకంటే ఎగురుతున్నాయి. అవి అసలు పరీక్షలేమయ్యా, కాల్చేస్తున్నాయి, కాల్తనే బూడిదైపోతాయి, లేకనే బూడిదైపోతాయి, అనుకొని బూడిదైపోతాయి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమకు పడుతున్నాం, నిప్పులాంటిగా తగలబెట్టేస్తున్నాయి మనల్ని, కానీ మనము దేవుడును ఆశ్రయించగా. హల్లెలూయా. ఎంత పెద్ద శ్రమలైనా, ఎంత కష్టమైనా, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బందులైనా
దేవుడిని ఆశ్రయించగా. చదవ. అయితే ఆశ్రయించడం ఆ కొంప పట్టుకుంది, ఆలకాశి మాటలు వచ్చిందా బాధ? నీ దారి ఎక్కడికి ఉండాలి తెలుసా? అక్కకు ఫోన్ చేద్దామా, అన్నకు ఫోన్ చేద్దామా, ఆడికి ఫోన్ చేద్దామా, ఏళ్ళకి ఫోన్ చేద్దామా, అన్న ప్రార్థన చేయమని అడుగుదామా, ఏమని ప్రార్థన చేయమని అడుగుతావా? నువ్వేం చేస్తావు? పనికి వెళ్ళిపోతావా? బిర్యానీ తింటావా? రా, దేవుణ్ణి ఆశ్రయించు. హల్లెలూయా. శ్రమలు జరిగినప్పుడు, శ్రమని జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు రావాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని యొక్క మందిరానికి, ఆయనను ఆశ్రయించాలి. హల్లెలూయా. శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నువ్వు లోకాన్ని కదా ఆశ్రయించాల్సింది, మనుషులు కదా ఆశ్రయించాల్సింది, పెద్దలను కదా ఆశ్రయించాల్సింది, తీర్పులు తీర్చువారిని కదా ఆశ్రయించాల్సింది. నువ్వు ఆశ్రయించవలసింది ఎక్కడ తెలుసా? దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి. హల్లెలూయా. నలుగురికి శ్రమ కలగగా వారు దేవునిని ఆశ్రయించగా. చదువు. దేవునికే నా రాజ్యమును అప్పగించుదును. హల్లెలూయా. ఎవరి దగ్గర పెడతావు? పంచాయతీ. ఎవరికి అప్పగిస్తున్నావు? నిజమా? ఎవరు? మా వాళ్ళు ఉన్నారండి, చెప్తా, తాటేస్తా. మా వాళ్ళు ఉన్నారు, ఏది తప్పు ఒప్పిద్దాం. పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసుల దగ్గర తెలుసుకుంటాం. కోర్టులు ఉన్నాయి. నేను చాలా కాలం ఎలాగ ప్రవర్తించాను, కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా ఆయనకు అప్పగించడం. మన తప్పు అయితే చంపే మన కొడతాడు, సరి చేస్తాడు. వాళ్ళ తప్పు అనుకో, సరి చేస్తాడు. మనుష్యుడు సరి చేస్తే నిలబడదాము, కానీ దేవుడు సరి చేశాడా? లెక్కలు తేడా వస్తే మైనస్లు అయిపోతాయి అంతే. ప్యానాలతో మనిషిని కంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మాట్లాడును, 2 సార్లు మాట్లాడతాడు. మాటికి దేవుడు మనతో యెహోవాకు నరులతో ఎల్లకాలం వాదించడం. ఖచ్చితంగా ఏంటి మొత్తం చెప్తారనుకున్నావా? ఒకసారి దేవుడు సరి చేసాడంటే, ఆ నోటితో ఒప్పుకున్నామంటే, ఇక బుద్ధి వచ్చిన ప్రభావం అంటే ఇక జీవితం బుద్ధులు ఉన్నాయి. తేడాలు ఏం చేసామా? లెక్కల్లో తేడా వచ్చేస్తాయి. లెక్కల్లో తేడా వచ్చేస్తాయి, దెబ్బలాట్లు అయిపోతాయనే. ప్రభువుకి అప్పగించిన వాక్యంలో నో దెబ్బలాట్లు, ఓన్లీ మైనస్లే. ఏంటదే? అంతే, నాకు అప్పగిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవునికి మనకు కలిగిన శ్రమ నిమిత్తము మన రాజ్యాన్ని మనకు అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. చదువు. వెరీ గుడ్. అప్పగించు. అది ఆయనకు అప్పచెప్పు. ఆయన చేస్తాడు అద్భుతం, ఆయన చేస్తాడు మంచి కార్యం. మనుషులు ఒకటి చేస్తాడు, నీకు రోడ్డు చెప్పి, నాకు రోడ్డు చెప్పి గదిబీ చేసి కన్నకాలం చేయడం తప్పితే ఏం లేదు. లెక్క లేనన్ని అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మనం అప్పగించిన, మనం నమ్ముకున్న, మనం ఆశ్రయించిన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చదువు. ఆశీర్వాదం ఆయన ఇస్తాడు, మేలు ఆయన చేస్తాడు. వర్షాన్ని ఆమె డబ్బులు గురిపెద్దామని చూశారు, వచ్చిందా? విమానాలతో గురిపెద్దామని చూశారు, మేఘాలు సృష్టిద్దామని చూశారు, ఆమె వచ్చిందా? సొక్క గొడవలు వాన. నాకు ఆశీర్వాదం వచ్చేది, నేను సంపాదించేస్తాను, బిల్డింగ్ పరిగెత్తమో. ఏమి కట్టం, ఎవరు కట్టాలి తెలుసా?
ఆయన పూనుకోవాలి, ఆయన చెయ్యాలి, మీరు ఆయన చెయ్యాలి, అద్భుతం ఆయన ఇవ్వాలి, ఆయన కురిపించాలి ఆశీర్వాదము యొక్క వర్షాన్ని. హల్లెలూయా. వర్షము కురిపించినట్లు అద్భుతాలు చేసే శక్తి ఎవరికి తెలుసా? దేవుడు. పాస్టర్కి ఏం లేదు, పాస్టర్ గారు చేయదు, పాస్టర్ గారి దగ్గర ఏముంది? పాస్టర్ గారు నీలాంటి మనిషి. పౌలు అంటాడు, మేము నీ వంటి మనస్సు కలిగిన మనుషులమే, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ ఏముందో తెలుసా? ప్రార్థన, దేవుని యందు భయభక్తులు, దేవుడికి తన వ్యాఖ్యాన్ని అప్పగించే మనస్సు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద వర్షమును కురిపించువాడు, పొలము మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. కొరవడమే కాదు, ప్రవహించాలి. చూడు, కొంతమంది కొత్తయి కొంటాం, కుర్తున్నాయి, వర్షం కురుస్తున్నాయి, కానీ చెరువులు నీళ్ళు కనపడతా, భూమి అక్కడ నీళ్ళు కనపడతా. దేవుడు పిల్లరా, పొలము మీద వర్షము కురిపించే కాదు, వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రవహింప చేస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం మొత్తమే కాదు, అది అసలు నిలబడాలిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆశీర్వాదం వస్తవే కాదు, ఆశీర్వాదం ఏమవాలి తెలుసా? నిలబడాలి. నేను చాలా మంది అయ్యా వస్తున్నాం తప్పనే కానీ ఏం మిగలట్లేదయ్యా, కుర్తునే కాదంటలా, కానీ అవి నీ జీవితంలో ప్రవహింప చేసే దేవుడు ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కురిపించాలన్నా, ప్రవహింపజేయాలన్నా, నీ జీవితంలో అద్భుతము జరగాలన్నా, నీ శ్రమలు పోవాలన్నా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఎటువంటి శ్రమలు ఎగిరినా, ఎటువంటి కష్టాలు ఎగిరినా, ఎటువంటి బాధలు ఎగిరినా అవి నిలబడవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి నిలబడవు. దేవుడు ఆ శ్రమలని ఎలా మార్చేస్తాడు తెలుసా? ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. ఆ శ్రమలనే దేవుడు ఎలా మార్చేస్తాడంటే ఆశీర్వాద వర్షంగా కురిపిస్తాడు. ఆ శ్రమలనే ఆశీర్వాద ప్రవాహాల వలె నీ కుటుంబంలో, నీ బిడ్డల మీద, నీ తరతరములు ఆశీర్వాదముగా దేవుడు నింపేస్తాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, కనుక మనము చేయవలసిన పని ఏంటంటే ప్రభువుని ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి. దేవుని కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని సన్నిధిలో మన వ్యాఖ్యాన్ని ప్రభువుగా అప్పగించు. ఊళ్ళో జనాలకు కాదు, వాళ్ళకి వెళ్ళకాలి చెప్పుకునేది, ఎవరు చెప్పాలి? మళ్ళీ దేవుడు చెప్పినాక మళ్ళీ కొత్తగా ఉంటాడు జనాలకి. దేవుడు గొప్ప చెప్పాడు, దేవుడు చూసుకో, ఆయన చూసుకో, ఆయన యెహోవా ఏది ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పను కాములు అద్భుతము, ఆశ్చర్య కార్యము దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, భక్తిని నేర్చుకోరా బాబు అంటే 7-10 గ్రాని ఎన్ని నేర్చుకున్నాం. మన దేవుడి సన్నిధికి వచ్చి భక్తిని నేర్చుకోవాలి. నేను ఎదుగా చెప్పుకున్నాం, సాత్వికమైన హృదయము జీవపు ఓడమైందట. హల్లెలూయా. మత్సరము, కుళ్ళు, ఆ వారి ఎముకలకు మత్సరం ఏంటి తెలుసా? కుళ్ళు. కుళ్ళిపోయి వస్తారు. ఏంటిది చందాలంగా చిన్నపిల్లలు కూడా నేను అడుగు మత్సరంగా బాగా మనసులో వచ్చేసి అంటే ఆడు కుదురు కూర్చుంటారే. ఫ్రెండ్షిప్ అంతా ఫ్రెండ్షిప్ అంటే అంత ఫ్రెండ్షిప్ అంటారు. అరే మనకి కుళ్ళు కుళ్ళు ఏ భక్తి ఇదే నేర్చుకునే భక్తి. దేవుని బిడ్డలారా, దేవుడి మందిరానికి వచ్చి
మన శోధన, మన సమస్య, మన ఇబ్బంది, మన పరిస్థితి దేవుడికి అప్పగించాం. ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన చేస్తాడు మేలు, ఆయన అప్పగించేసేయాలి. ఎవరు కూడా మనకి ఎందుకో అలాగే రాజులు నమ్ముడు కంటే బాగా చెప్తారు, కానీ ఆశ్రయించేది రాజులే. మనుషులు నమ్ముడు కంటే బాగా చెప్తారు. దేవుడు గమనించండి. మధ్యాహ్న కాల సమయంలో మరి అయ్యా మా బాధలేంటి, నీకేం దొరుకుతున్నాయి? మా బాధ కడుపు ఉబ్బిపోతుందయ్యా, ఎంతో కుళ్ళు డొక్కలు తిప్పేస్తుంది. ఎక్కువ తిప్పించుకోమాక, కుళ్ళు పోయి మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంది. ఎంత కూడా ఆపరేషన్ చేసే పెళ్లి తీయాలండి. అయ్యే మా తిప్పేస్తాం అన్న మాట చేసిన పని అవమానంగా ఫీల్ అయ్యాం. అవమానంగా ఫీల్ అయ్యావా? మరి మాకు అవపోయింది అవమానాలు, మీకేంటే మీకు ఇచ్చేసి ఉన్నారు. మీకు సిగ్గు చాలాలు ఏమన్నాం. ఓ అన్న వస్తారు, తూ అన్న వస్తారు, వచ్చేసిందంటే సంవత్సరం ఆడు తిప్పాలనుకుంటా సౌరవ్ చదువు చెప్తున్నాడు. ఎవరినే మన ఎవరు నిజమా? వెరీ గుడ్. ఇల్లు అయితే తప్పే లేదు. అట్లు దీనులను హల్లెలూయా. దేవుడికి నీ రాజ్యం అప్పగిస్తే, దేవుడిని నువ్వు ఆశ్రయిస్తే, అప్పుడు దేవుడిని నెలమత్తరగబో దీనుడుగా మారుస్తాడు. మన అమ్మడు దీనుడు కాదు. మనం ఎదురుకున్నావా, మా మాట ఎదురుకున్నావా? ఈ చర్చి కూడా 3 చర్చిలు ఉన్నాయి. వస్తావా? అడుగు పెడతావా? నేను దీనుడు కాదు. కానీ ఎవరైతే వారి స్థితిని, నీ ప్రవర్తన అంతటి మీద యెహోవా అధికారమునకు గొప్ప, మన హృదయం, మన స్థితి, మన బాధ, మన అవమానం, మన కష్టం ఆయన అప్పగించేసుకుంటే నువ్వు దీనురాలు దేవుడు. నువ్వు యాక్షన్ మొదలేసావనుకో, మన యాక్షన్ మొదలేస్తే దీనులు అవుతామా? శాశ్వతం. ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దీనులను చదువు. అది దీనులు దీనులు యెహోవాను ఆశ్రయించేవాడు దీనులు. విద్యారా వచ్చాయి లేకపోతున్నావు, వాళ్ళు వచ్చాయి. తట్టుకోలేకపోతున్నావా? వచ్చాయి దేవుడి సన్నిధికి, ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకో, మొరపెట్టు, అప్పగించిన వేయచ్చాను. ప్రభువా ఇది నా వల్ల కాదు, నీకు అప్పగిస్తాను, మంచిగా చేయడం చూసుకో, నీ పని చేసుకో. దేవుడు చూసుకుంటాడు. ఆయన అట్ట అప్పగించు అంటే దీనుడు. హల్లెలూయా. ఆ రీతిగా అప్పగించు వాడే దీనుడు. నువ్వు యాక్షన్కి రియాక్షన్ చేస్తున్నావు అనుకో, ఎవరు దీనులు అవుతావు? ఎవరు దీనులై ఉంటారో వారిని ఉన్నత స్థలంలో కూర్చోబెట్టి చదువు. దుఃఖపడు వారిని ఏడుపును సంతోషంగా మార్చగలిగిన వారు, దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు, క్షేమాన్ని మారుస్తారు. ఎప్పుడు మారుతారు తెలుసా? నువ్వు వ్యాజ్యాన్ని ఆయనకి అప్పగించి, నీ నోరు ఎక్కి మూసుకొని ఆయనకు అప్పగించి మన పని మనం చేసుకుంటూ ఉంటే, తగిన సమయంలో దేవుడు మాట్లాడతాడు. అంతేకాదు, దేవుని దృష్టి మనం ఎలా మార్చబడతాం తెలుసా? దీనులుగా మార్చబడతాము. మన కన్నీటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నాట్యంగా మారుస్తాడు.
మనకి క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. వస్తారు ఎవడో ప్లాన్ చేసేవాడు అనుకోండి మనం ఉంటారు. వంచకుడు అనగా అపవాది. వంచకుడు ఎట్టాగని చెరగొడదాం పోతాడు, అది మరీ చెరగొడతాం. వంచకుడు వాడు పన్నాగములు పన్నగా ఆడు వేస్తాడు మనకి ప్లాన్లు. మనం బాగుపడకూడదని, మనం సంతోషం ఉండకూడదని ఆడు వేస్తూ ఉంటాడు ప్లాన్లు. ఆడి ప్లాన్లన్నీ ఎప్పుడైతే దేవుడికి అప్పగించామో మన వ్యాఖ్యాన్ని, మన సమస్యల్ని, మన శ్రమల్ని, దేవుడు వాడి ప్లాన్లు, వాడి పన్నాగాలు ఏం చేస్తాడు తెలుసా? విఫలం చేసేస్తాడు. హల్లెలూయా. నేర్చుకోబడితే పనికి రాని వ్యర్థమైన వద్దు మనకి. నేర్చుకో. వస్తున్నాయి శ్రమలు, వస్తున్నాయి బాధలు, వస్తున్నాయి కష్టాలు. అప్పగించు ప్రభుకి, దేవుడికి అప్పగించు. మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా అప్పగించు దేవుడికి. ప్రభుగా చెప్పేసి దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థించి ఆయన చేస్తాడు. ఆయన కృప చూపుతాడు. దీనులకుండే మెత్తటి మనస్సును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకున్నామో, దేవుడికి అప్పగించుకున్నామో, మనకు మేలు చేస్తాడు. ఎట్లాంటి మేలు తెలుసా? ఎవరో ఊహించని మేలు, అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ప్రభువుకు మామూలు వర్షం కురిపించడం కాదు, ప్రవాహం వల్ల ఉండదు నీ ఆశీర్వాదం. వచ్చినట్టు వచ్చి కొంతమంది పోతాయి. ఆడకు మారినట్టు మారిపోతారు కదా. అందుకని వర్షం కురిసిందంటే అది ప్రవాహమై పొలం అంతా పారాలి. హల్లెలూయా. మన ఆశీర్వాదం చిరకాలం నిలిచిపోవాలి. దేవుడు మనకి చేసిన మేలు చిరకాలం నిలిచిపోవాలి. ఆ రీతిగా మన బాధలు ఇప్పుడు రవ్వలు ఎగిరినట్లు ఎగిరి ఆరిపోతాయి. వచ్చిన సమస్యలు పోతాయి. బిడ్డల పట్ల, కుటుంబం పట్ల ఎన్నో తట్టుకోలేవు నీవు నేను. కానీ ఎవరికి అప్పగించాలి సార్? దేవుడికి అప్పగించు. దేవుడికి నమ్మకం ఉంది. దేవుడికి చేయాల్సిన క్రమం చేయి. దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వు. దేవుడు చేయాల్సిన ప్రార్థన చేయి. దేవుడు పరిచర్య చేయి. దేవుడు సువార్త చెప్పు. పనికి రాని అన్ని చేసి శాపాలు, శోధనలు తెచ్చుకోకుండా మనం వేచాడు. దేవుడికి అప్పగిద్దాం. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము మన గృహాల మీద, మన పొలముల మీద, మన మందిరము మీద కురిసి పోరునుగాక. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన పరక్షక ప్రభువా, మా సంఘములో అనేక మంది ఎన్నో శ్రమల చేత బాధపడుతున్నారు. నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. నిలబడాలనుకుంటున్నారు కానీ నిలబడలేకపోతున్నారు. భక్తిగా ఉండాలనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు. దయతో మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని నిలబెట్టేటప్పుడు నాయన మా వ్యాజ్యాన్ని, మా సమస్యలు, మా ఇబ్బంది మీకు అప్పగించినట్టు మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నిలబెట్టండి. ఇప్పుడు వచ్చిన ప్రేమలను దీవించండి. ఇంకా అనేక మంది మందిరాన్ని మారివేసి ఆయన ఈ లోకంలో వాటి పడుతున్నాం. ఆత్మలు పట్టే జాలర్లు కావాలి. స్వార్థ ప్రకటించేవారు రావమని ఆయన మరి క్యాన్సర్తో బాధపడుతుంది. కొద్దిరాలైనా స్వస్థపరచండి, కార్యం జరిగించండి. ఆయన సంఘానికి కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు ఆయన క్రిస్మస్లో ఉన్నాయి. వీటన్నిటి నీ చేతికి అప్పగిస్తున్నాము. నామానికి మహిమకరంగా జరిగించండి. మా సంఘాన్ని, చిన్న సంఘాన్ని ఆశీర్వదించి దీవించి కుటుంబాలుగా రక్షించబడుతున్నారు. కానీ ఒక్కగానే ఉంటున్నారు. దుష్టుడు అనేక హృదయాలు గలిబిలి చేసి ఆయన లోకంలో ఈడ్చి ఆయన దూరం చేస్తున్నాడు. వారందరూ తిరిగి సమకూర్చబడినట్టు, నూతన ఆత్మలు రక్షించబడినట్టు కృపను గురించి నా దోషము, నా అపరాధములు సంఘానికి మరగలేదు అని కలిగి పరిశుద్ధపరచు. మా ప్రభువునైనా
యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. మనం లేచిన